అటు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఫ్లోర్ ఇప్పుడే శుభ్రం చేశాం. నేను డాక్టర్ స్ట్రేంజ్ కోసం వచ్చాను. అయితే నువ్వు 5 ఏళ్లు ముందే వచ్చేసావు. స్టీఫెన్ స్ట్రేంజ్ ఇప్పుడు పక్క వీధిలో ఒక సర్జరీ చేస్తున్నాడు. అతనితో ఏంటి పని? నాకు అది కావాలి. సారీ, అది కుదిరే పని కాదు. సారీ, కుదిరి తీరాలి. మళ్ళీ మళ్ళీ చెప్పి మళ్ళీ మళ్ళీ అడగడం నాకు అలవాటు లేదు. నాకు నీతో వాదించే టైం కూడా లేదు. నాకు ఆ కాలం కావాలి. ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుందామా? ప్లీజ్ సారీ ప్లీజ్. బ్రూస్, నేను ఆ పని చేయలేను. మీ భవిష్యత్తు మార్చడానికి కాలమని ఇచ్చేస్తే మా ప్రస్తుతం అతలాకుతలం అవుతుంది. మీ జ్ఞానాన్ని తక్కువ చేయాలన్న నిజానికి ఉద్దేశం కాదు, అనంతమణులు కానీ అన్నీ కలిసి సైన్స్ ప్రకారం కాలచక్రాన్ని జరగదు. నిర్దేశిస్తాయి. నిజానికి అనంతమణులు అన్నీ కలిసి కాలచక్రాన్ని నిర్దేశిస్తాయి. వాటి నుంచి నువ్వు ఒక మణి తీసినా కాలం 2గా చీలిపోతుంది. దానివల్ల నీకు మేలు జరగచ్చు, కానీ నాకు ఎటువంటి మేలు జరగదు. మా దగ్గర ఈ మణి లేకపోతే రాబోయే విపత్తుల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడలేం. ఏ సైన్స్ ఈ అనర్థాన్ని ఆపలేదు. ఎంతో మందిని కోల్పోవాలి. ఇప్పుడు చెప్పు డాక్టర్, నీ సైన్స్ ఇదంతా ఆపగలుగుతుందా? నో, కానీ కాలచక్రంలో ఆ అనర్థాల్ని మనం చెరిపేయచ్చు. ఒకసారి మా పని అయిపోయాక మనలన్నిటినీ తిరిగి వాటి యథాస్థానంలో పెట్టేస్తాం. సో అప్పుడు అంతా యథావిధిగానే జరుగుతుంది. ఇప్పుడు ఎవరూ తీయలేదు. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఒక ముఖ్యమైన విషయం వదిలేశావు. ఆ మణులు తిరిగి ఇవ్వాలంటే మీరు బతికుండాలి. నేను తీసుకొస్తాం. నన్ను నమ్ము, మమ్మల్ని నమ్ము. మిమ్మల్ని నమ్మి నేను అంత రిస్క్ చేయలేను. కాలమణిని రక్షించడం ప్రధాన రక్షకురాలిగా నా ధర్మం. అలా అయితే డాక్టర్ స్ట్రేంజ్ ఎందుకు ఇచ్చేశాడు? ఏమంటున్నావు? డాక్టర్ స్ట్రేంజ్ ఆ మణిని థానోస్కి ఇచ్చేశాడు. తానుగా ఇచ్చాడా? అవును. ఎందుకు? ఏమో, అది నాకేం తెలుసు. పొరపాటునిచ్చుంటాడు. నేను పొరపాటు చేశాను. నేర్పణ స్ట్రేంజ్ మా అందరికంటే గొప్ప రక్షకుడు అవుతాడు. నువ్వన్నది నిజమే. నిన్ను నమ్మి ఇస్తున్నా బ్రూస్.